హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? చాలా బాగున్నారు అనుకుంటున్నాను. మనము ఆక్సిలరీ వర్బ్స్ గురించి చదువుతున్నాము. దాంట్లో మనము బీ ఫార్మ్స్, డూ ఫార్మ్స్ గురించి కంప్లీట్ చేసుకున్నాము. మీరు చాలా చాలా థరోగా అయి ఉంటారని నేను అనుకుంటున్నాను. నోట్స్ కూడా కంప్లీట్ చేశారనుకుంటాను. నేను ఇంతకు ముందు క్లాసులోనే చెప్పాను, మనము విల్ కమ్ బ్యాక్ అగైన్ విత్ హ్యావ్ ఫార్మ్స్ అని చెప్పేసి. ఈ హ్యావ్ ఫార్మ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అసలు హ్యావ్ ఫార్మ్స్ అంటే ఏంటి? ఆ పేరులోనే ఉంది, హ్యావ్, హ్యావ్, హ్యాస్, హ్యాడ్. 3 రకాలుగా ఉంటాయి హ్యావ్ ఫార్మ్స్. ఈ హ్యావ్ అనేది ఈ ఒక్కటి వస్తేనండి మనం ఇంగ్లీష్ చాలా బాగా మాట్లాడచ్చు. నేను ఇంకొక విషయం మీకు మరీ చెప్తున్నాను, ఇంగ్లీష్ రాలేదని బాధపడకండి. నేను మాట్లాడలేకపోతున్నాను. నాకు వచ్చిన కొన్ని కామెంట్స్ ద్వారా నేను చూశాను, మేము మాట్లాడలేకపోతున్నాము, మాకు స్పెషల్ క్లాస్ తీస్తారని. మీకు ఏమీ అక్కర్లేదు, పైసా ఖర్చు లేకుండా ఈ క్లాసెస్ రెగ్యులర్ గా వినండి. ప్లస్ కొన్ని ఛానల్స్ లో చాలా వొకాబులరీ రావాలి, పదాలు రావాలి, అది ఇది అని చెప్తున్నారు. మీరేం భయపడకండి. ఒక బిగినర్ కి కామన్ గా ఈ క్లాసెస్ నేను చెప్పేవి, నేను అందుకే మధ్యలో కొంచెం గ్యాప్ కూడా ఇస్తున్నాను. మీరు ఆ టైంలో బాగా చదువుకొని ప్రిపేర్ అవుతారని. సో దానివల్ల ఏంటంటే మీరు ఎంతో వొకాబులరీ రావాల్సిన పని లేదు. సింపుల్ ఇంగ్లీష్ మనం నార్మల్ గా మాట్లాడగలిగితే చాలు. అంతేకాని పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కూడా మీకు ఎక్కువ వొకాబులరీ వాడరండి. సింపుల్ లాంగ్వేజ్ వాడతారు ఎవరైనా కూడా. మీరు ఎక్కడైనా చూడండి, అవన్నీ ఏంటంటే ఒక లిరిసిస్టిక్ కానీ లేకపోతే ఒక ప్రొఫెసర్ కానీ పాఠం చెప్పడానికి అవసరం వస్తుంది, కానీ మన డే టు డే లాంగ్వేజ్ లో అవసరం లేదు. సో ప్లీజ్ డోంట్ వరీ, బీ హ్యాపీ, బీ చియర్ఫుల్. నేను ఇంతకు ముందు ఒక లాఫ్టర్ డే గురించి ఒక మెసేజ్ పెట్టాను మన షార్ట్స్ లో, మీరందరూ చూసే ఉంటారు. సో స్మైల్ అండ్ మేక్ అదర్స్ టు స్మైల్. నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి, మీరు హెల్తీగా ఉండండి, మిగతా వాళ్ళని కూడా హెల్తీగా ఉండేలా చూడండి. అది చాలా చాలా ఇంపార్టెంట్. అదే కదండి మీకు చెప్పాను, లాఫ్టర్ ఇస్ ద బెస్ట్ మెడిసిన్. చలో, షల్ వి గో ఇంటు ద క్లాస్ నౌ అగైన్. దట్ హ్యావ్, హ్యాస్, హ్యాడ్. మనం చూసుకుంటే ఇక్కడ హ్యావ్, హ్యాస్, హ్యాడ్ అనేది 3 రకాలు. ఈ 3 రకాలు ఏంటంటే ఇక్కడ ఇవి మెయిన్ వర్బ్స్ గా కూడా వాడతాము, హెల్పింగ్ వర్బ్స్ గా కూడా వాడతామండి. హ్యావ్ అండ్ హ్యాస్ ఈ 2 మనకి ప్రెసెంట్ టెన్స్ లో చూసుకుంటాం. హ్యాడ్ అనేది పాస్ట్ టెన్స్ లో. సో హ్యావ్, హ్యాస్ అనేది అంటే ఏంటి? ఇట్ ఈస్ కలిగి ఉండుట. తెలుగులో చెప్పాలంటే హ్యావ్ అంటే, హ్యాస్ అంటే ఏంటి? కలిగి ఉండుట. హ్యాడ్ అంటే కలిగి ఉంటుంది. ఇలా చెప్పుకోవాలంటే చూడండి, నా చేతిలో ఒక పాయింటర్ ఉంది. ఐ హ్యావ్ ఎ పాయింటర్, ఐ హ్యావ్ ఎ పెన్, ఐ హ్యావ్ ఎ బోర్డ్, ఐ హ్యావ్ ఎ హౌస్, ఐ హ్యావ్ ఎ డాటర్, and I have a big house, I have a gold chain, isn't it? I have a beautiful dog, like this, and she has a pen, she has a house, she has a gold chain, they have a mobile, they have a computer. ఇలా ఎంతమంది కలిగి ఉన్నాయి. అలా అన్ని ఎన్నో రకాలుగా మనం చెప్పొచ్చు అనమాట. హ్యావ్ అంటే కలిగి ఉండడం. ఇలాంటి మనం చాలా చాలా పడతాం. అండ్ ఇది ఒకటే యూజ్ కాదండి, దీనికి చాలా చాలా యూజెస్ ఉన్నాయి. అవేంటో కూడా తెలుసుకుందాం. సో ఇక్కడ చూసుకుంటే మనకి ప్రెసెంట్ పొజిషన్స్ లో ఎప్పుడు హ్యావ్ వాడాలి, ఎప్పుడు హ్యాస్ వాడాలి. ఐవి, యు, దే అండ్ ప్లూరల్ నౌన్స్, స్టూడెంట్స్, చిల్డ్రన్ అలా వాడినప్పుడు మనము హ్యావ్ అని వాడతాం. వి హ్యావ్, దే హ్యావ్, ఐ హ్యావ్, యూ హ్యావ్. ఓకే, అలాగే హీ, షీ, ఇట్ అండ్ సింగులర్ నౌన్స్ పెట్టేటప్పుడు మనము హ్యాస్ అని వాడతాం. మరొక విషయం వెరీ వెరీ ఇంపార్టెంట్, ప్లీజ్ మేక్ ఎ పాయింట్ ఆఫ్ దిస్. హ్యాస్, హ్యావ్, హ్యాడ్ ఈ 3 తర్వాత వచ్చే వర్బ్ మాత్రము మీకు తప్పకుండా ఎలా ఉంటుంది, అది V3 వర్బ్స్. మళ్ళీ కొంతమంది కామెంట్లు నన్ను అడిగారు ఈ టెన్సెస్ గురించి అని చెప్పేసి, వర్బ్స్ గురించి. అది వర్బ్స్ క్లాస్ ఆల్రెడీ నేను పెట్టాను. V1, V2, V3 అంటే ఏంటో చెప్పాను. సో ఆ క్లాస్ ఒకసారి ఆ లింక్ ఇస్తాను, అది చూసుకొని నేర్చుకోండి. ఈ వర్బ్స్ V3 అంటే ఏంటంటే కమ్, కేమ్, కమ్, ప్రెసెంట్, పాస్ట్ అండ్ పాస్ట్ పార్టిసిపుల్. ఈ పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ ని మనం V3 అంటాం. V1 అంటే సింపుల్ ప్రెసెంట్, V2 అంటే పాస్ట్ టెన్స్, V3 అంటే పాస్ట్ పార్టిసిపుల్. అలాగే మనం చెప్పుకున్నాం కదా, ప్లే, ప్లేడ్, ప్లేడ్, అలాగే కుక్, కుక్డ్, కుక్డ్, అలా. సో వీటికి మాత్రం కంపల్సరీ V3 ఫార్మ్స్ వస్తాయి అన్నమాట. రైట్. అయితే ఇక్కడ మనము ఇంతకు ముందు మీకు చెప్పినట్టే ఐ హ్యావ్ 2 కార్స్, షీ హాస్ ఎ పెన్, షీ హాస్ ఎ గోల్డ్ చైన్, లైక్ దట్. ఒక ఎగ్జాంపుల్స్ మీకు ఇక్కడ ఇచ్చాను అనమాట. హ్యావ్, హ్యాస్ ఎలా వాడాలి, ఎక్కడ వాడాలి అని చెప్పి. See, I have 2 cars, you have a cell phone, he has 2 brothers, and they have a new computer, and we have a big house, the table has 4 legs. అంటే ఇట్కి ఎలా వాడతాం? ఒక డాగ్ ఉంటుంది, డాగ్ కూడా, that dog has beautiful fur, it has brown and black patches, అలా కూడా వాడచ్చు. Then they have a car. వీటిని అగైన్ మళ్ళీ మనకు ఇంతకు ముందు మనం డూ ఫామ్ లో చెప్పినట్టుగానే దాన్ని మనం ఏం చేస్తాము, క్వశ్చన్ ఫామ్ ఎలా చేస్తాము దానికి. అంటే అసర్టివ్ సెంటెన్స్ గా వాడచ్చు, దానికి మళ్ళీ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ గా వాడచ్చు,
నెగటివ్ సెంటెన్స్ గా, నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ గా కూడా వాడచ్చు. సో ఎలా వేస్తాం మనము? దే హ్యావ్ ఏ కార్. వాళ్ళ దగ్గర ఒక కార్ ఉంది. డూ దే హ్యావ్ ఏ కార్? వాళ్ళ కార్ ఉందా అని. దే డోంట్ హ్యావ్ ఏ కార్. వాళ్ళకు కారు లేదు. డోంట్ దే హ్యావ్ ఏ కార్? వాళ్ళ కార్ లేదా అని చెప్తాం మనం. అలాగే ఇక్కడ మళ్ళీ సింగులర్ వర్డ్ చూపిస్తున్నాను చూడండి. షీ హ్యాస్ ఎ గోల్డ్ చైన్. ఇక్కడ ఏం వాడతాం మనము? డస్ షీ హ్యావ్ ఎ గోల్డ్ చైన్. ఇక్కడ షీ తర్వాత ఇక్కడ హ్యాస్ ఎందుకు పెట్టలేదు మేడం అనే క్వశ్చన్ వస్తుంది. సో బీ కేర్ఫుల్. వెన్ డస్ వచ్చినప్పుడు, ఇక్కడ ఎస్ వచ్చినప్పుడు ఇక్కడ హ్యావ్ అనే వస్తుంది. హ్యాస్ రాదు ఎట్టి పరిస్థితులు. డస్ షీ హ్యావ్? డూ హీ హ్యావ్? ఓకే, డస్ హీ హ్యావ్ అనే వస్తుంది అక్కడ. డస్ ఇట్ హ్యావ్ అనే వస్తుంది అక్కడ. మళ్ళీ షీ డజంట్ హ్యావ్ ఎ గోల్డ్ చైన్. ఆమె దగ్గర గోల్డ్ చైన్ లేదు. ఆమెకు గోల్డ్ చైన్ లేదు. డజంట్ షీ హ్యావ్ ఎ గోల్డ్ చైన్? ఆమెకు గోల్డ్ చైన్ లేదా అని చెప్తాం. సో ఇలాంటివి మనం క్వశ్చన్ ఫార్మ్స్ లో ఎలా వేయాలి? హ్యావ్, డూ హ్యావ్ ని ఎలా వాడాలి? డస్ హ్యావ్ ని ఎలా వాడాలి? ఇది ఒకటి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు మీకు కొంత అర్థమై ఉంటుంది ఎలా వాడాలి. హ్యావ్, హ్యాస్ వచ్చినప్పుడు, డూ పెట్టినప్పుడు, డస్ పెట్టినప్పుడు ఏం వాడాలి, ఎలా వాడాలి, వీటికి వాడాలి అనేది మీకు కొంచెం అవగాహన వచ్చింటుంది. ఇప్పుడు ఈ క్లాస్ తర్వాత లేకపోతే నాతో పాటు ఇప్పుడు మీరు ఏం చేయాలంటే అనుకుంటూ ఉండాలి. మై డియర్ ఫ్రెండ్స్, నేను మీకు ఒక క్లూ ఇస్తున్నాను. ఒక బ్రహ్మాస్త్రం అనుకోండి. ఎప్పుడు కూడా నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలని బాధపడుతూ కూర్చుంటే కాదు. దానికి మీరు ప్రయత్నించాలి. ప్రాక్టీస్, ప్రాక్టీస్ అండ్ ప్రాక్టీస్. ఇవి చేస్తే మనకి ఎప్పుడు కూడా ఏది కూడా జరగదు అని ఉండదు, అసంభవము అని ఉండదండి. నథింగ్ ఈస్ ఇంపాసిబుల్ ఇన్ దిస్ వరల్డ్. ఇట్ మే బి డిఫికల్ట్ బట్ నాట్ ఇంపాసిబుల్. Am I right? Yeah. హ్యావ్, హ్యాస్లను అసలు ఎలా ఉపయోగించాలి అని మనం ఇంతకుముందే అది దాని యూటిలిటీ మనం చూసుకున్నాం. హ్యావ్, హ్యాస్ ని ఎలా ఉపయోగించాలని మనం చూసాము. ద ఫస్ట్ యూజ్ అదేంటంటే పొసిషన్. నా దగ్గర ఇది ఉంది, అది ఉంది, కలిగి ఉండుట అని చెప్పడాని గురించి చెప్పాను. సో ఇప్పుడు అలాగే అదర్ యూజెస్ ఏమున్నాయి దానివి హ్యావ్, హ్యాస్ అనేది చూద్దాం. సో అదర్ యూజెస్ ఆఫ్ హ్యావ్, హ్యాస్. ఓకే, కలిగి ఉన్నది కాకుండా హ్యావ్ ఇన్ ప్లేస్ ఆఫ్ టేక్. టేక్ అని చెప్పేటప్పుడు కూడా మనము హ్యావ్ అని వాడచ్చు అనమాట. షీఈస్ హ్యావింగ్ డిన్నర్, దే హ్యావ్ బ్రేక్ఫాస్ట్, ఐ హ్యావ్ బ్రేక్ఫాస్ట్, ఐ హ్యావ్ సప్పర్, ఐ హ్యావ్ డిన్నర్. దాన్ని తీసుకుంటుండే షీఈస్ హ్యావింగ్ ఎ బాత్. అలాంటివి కూడా మనం చెప్పచ్చు అనమాట. సో అలాంటి టైంలో కూడా మనం హ్యావ్ అని వాడచ్చు. ఎవరికైనా దే హ్యావ్, వీ హ్యావ్ అలా చెప్పచ్చు. టేక్ అనే ప్లేస్ లో హ్యావ్ వాడచ్చు. షీఈస్ హ్యావింగ్ డిన్నర్, దే హ్యావ్ బ్రేక్ఫాస్ట్, we have breakfast, we have lunch. Okay, like that. Then to wish somebody, అక్కడ కూడా మనం have వాడచ్చు. ఎలా? have a good day, have a good time, have a terrific day, have a safe journey, have a happy journey, have a comfortable journey. ఓకే, అలా కూడా వాడచ్చు అనమాట. తర్వాత ఎక్స్పీరియన్స్ గురించి చెప్పేటప్పుడు మనం చెప్పాలి. I have 1 decade of experience, she has 2 decades of experience, she had a better experience with a Swiggy crowd. సో అలా ఎక్స్పీరియన్స్ వాట్ ఎవర్ మేబీ. ఇక్కడ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పచ్చు, అక్కడ మనం ఇలా జరిగింది అని చెప్పేటప్పుడు కూడా మనము చెప్పచ్చు అనమాట. వాట్ ఎన్ ఎక్స్పీరియన్స్ ఐ హ్యాడ్, ఇట్స్ వెరీ బ్యాడ్ ఎక్స్పీరియన్స్, ఇట్స్ బిటర్ ఎక్స్పీరియన్స్, ఇట్ ఈస్ ఇర్రిటబుల్ వన్, అలా కూడా చెప్పచ్చు అనమాట. టు సే అబౌట్ రీసెంట్ పాస్ట్ యాక్షన్స్, ఇవన్నీ అదర్ యూజెస్ లో చెప్పుకున్నాం మనము. ఇంకా మనము హ్యాస్ టు, హ్యావ్ టు అనేది మళ్ళీ వేరే సెషన్ లో వాడతాము. దీంతోనే అవుతుందన్నమాట. ఇప్పుడు నేను ఇందులో మాక్సిమం కవర్ చేసేది ఏంటంటే 3 forms, డిఫరెంట్ యూసెస్. టు సమ్ ఎక్స్టెంట్ ఐఎమ్ కవర్డ్ ఇట్. టు సే అబౌట్ రీసెంట్ పాస్ట్ యాక్షన్స్, ఇది చాలా ఇంపార్టెంట్ ఫంక్షన్ హ్యావ్, హ్యాస్ ల గురించి. రీసెంట్ పాస్ట్ యాక్షన్స్ అంటే ముందు మనం టెన్సెస్, చాలా మంది కామెంట్ బాక్స్ లో కూడా అడుగుతున్నారు టెన్సెస్ గురించి. నేను ఏంటంటే మీరు ఒకటి ప్లీజ్ మైండ్ ఇట్ వన్ థింగ్, డైరెక్ట్ గా మనం దేన్ని కూడా నేర్చుకోలేమన్నమాట. దానికి ఒక సిస్టమేటిక్ వేలో పోవాలి. ఇప్పుడు ఇవన్నీ తెలియని మనం టెన్స్ నేర్చుకుంటే మనకు ఏమీ అర్థం కాదు. సో అందుకే నేను ఒక సిస్టమేటిక్ వేలో వెళ్తున్నాను. ఏంటో తెలిస్తే మనకు అప్పుడు టెన్సెస్ చాలా ఈజీ అయిపోతాయి. చూడండి, ఇప్పుడు మీకు పర్ఫెక్ట్ టెన్స్ అని అంటున్నాను. ఇక్కడ మీకు కొంత దాని ఫీడ్బ్యాక్ వస్తుంది. ఇక్కడ అసలు టెన్స్ గురించి ఇక్కడ పర్ఫెక్ట్ టెన్స్ లో వాడేటప్పుడు మనము హ్యావ్, హ్యాస్ ని ఎలా వాడతాము అంటే ఇప్పుడు చూడండి, షీ హ్యాస్ కంప్లీటెడ్ హర్ హోంవర్క్. షీ హ్యాస్ కంప్లీటెడ్, నేను ఇంతకు ముందు చెప్పాను హ్యాస్, హ్యావ్ ఏది వచ్చినా కూడా దాని వర్బ్ ఎప్పుడు ఎందులో ఉండాలి? V3 ఫామ్ లోనే ఉండాలి. కంప్లీట్, కంప్లీటెడ్, కంప్లీటెడ్ V3 ఫామ్ లో ఉంది. దే హ్యావ్ ప్లేడ్ క్రికెట్
అంటే ఏంటి, ఇప్పుడే జరిగింది. దే హ్యావ్ ప్లేడ్ క్రికెట్, జస్ట్ నౌ దే హ్యావ్ ప్లేడ్ క్రికెట్. సో హ్యావ్ ప్లేడ్, మళ్ళీ ప్లేడ్. ఓకే, సో అలా దే హ్యావ్ ప్లేడ్ క్రికెట్ అనేది కూడా ఏంటది, పర్ఫెక్ట్ టెన్స్. ఇట్ ఇస్ జస్ట్ దే కంప్లీటెడ్. ఇప్పుడే కంప్లీట్ చేసినటువంటి యాక్షన్స్ గురించి చెప్పాలంటే మనము రీసెంట్ పాస్ట్ యాక్షన్స్ అని చెప్పాలంటే మనం ఏం చేస్తాము, ఈ పర్ఫెక్ట్ టెన్స్ ని వాడతాం అనమాట. అండర్స్టాండ్? ఇదే మనకు టెన్స్ లో వచ్చినప్పుడు చాలా ఈజీ అయిపోతుంది. ఇప్పుడు హ్యావ్ ని ఎలా వాడతాం అక్కడ, దే హ్యావ్ కంప్లీటెడ్, దే హ్యావ్ కమ్, దే హ్యావ్ రీచ్డ్, దే హ్యావ్ డన్ ఇట్. సో అలా అనమాట. దీన్నే మనం ఇంతకు ముందు డూ డస్ లో కూడా తీసుకున్నట్టుగానే ఎలా 4 డిఫరెంట్ ఫార్మ్స్, అసర్టివ్ గానీ, ఇంట్రోగేటివ్ గానీ, నెగటివ్ ఫర్ నెగటివ్ సెంటెన్సెస్ ఎలా వాడతాము. ఇప్పుడు ఇక్కడ చెప్పాను చూడండి, హ్యావ్ ప్లస్ నాట్, హ్యావ్ నాట్ మనం హ్యావెంట్ అంటాం, HAVEN అపోస్ట్రోఫీ. అలాగే హ్యాస్ ప్లస్ నాట్ హ్యాజంట్, డింట్. అక్కడ ఎలాగో ఇక్కడ కూడా అలాగే అనమాట. ఫర్ నెగటివ్స్ అనేది చూడండి, షీ హ్యాస్ సబ్మిటెడ్ హర్ రెసిగ్నేషన్ జస్ట్ నౌ. ఆవిడ రెసిగ్నేషన్ లెటర్ వాళ్ళ బాస్ కు ఇచ్చేసింది, సబ్మిట్ చేసింది. దాన్ని క్వశ్చన్ ఫామ్ లో ఎలా వేస్తాం, ఇది సేమ్ మళ్ళీ ఇలాగే. షీ హ్యాస్ షీ హెల్పింగ్ వర్బ్ తీసుకోండి. సబ్మిటెడ్ ఇస్ ద మెయిన్ వర్బ్, హ్యాస్ ఇస్ ద హెల్పింగ్ వర్బ్. షీ హ్యాస్ సబ్మిటెడ్ హర్ రెసిగ్నేషన్ జస్ట్ నౌ. హ్యాస్ షీ సబ్మిటెడ్ హర్ రెసిగ్నేషన్ జస్ట్ నౌ? She hasn't submitted her resignation just now. Hasn't she submitted her resignation just now? అంటే ఇక్కడ ఏంటి, షీ హాస్ సబ్మిటెడ్ హర్ రెసిగ్నేషన్. ఆమె రెసిగ్నేషన్ లెటర్ ఇచ్చేసింది, సబ్మిట్ చేసింది. ఆమె సబ్మిట్ చేసిందా అని అడుగుతున్నాం ఇక్కడ. ఆమె సబ్మిట్ చేయలేదు, ఆమె సబ్మిట్ చేయలేదా అని అడుగుతున్నాం ఇక్కడ. అలా అనమాట. సో ఇంకోటి మనం చూస్తే, ఇది మనము వాడే దాంట్లో ఏంటంటే పర్ఫెక్ట్ టెన్స్ లో వాడితే డిఫరెంట్ సెంటెన్సెస్ నెగటివ్ దాంట్లో కూడా ఎలా చేయొచ్చు అని చూసాం. ఇంకోటి ఏంటంటే వాట్ ఈస్ ద అదర్ యూజ్ ఆఫ్ హ్యాస్ అండ్ హ్యావ్ అంటే పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ లో కూడా వాడచ్చు. ఇక్కడ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఫార్మ్స్ ఎలా ఉంటాయో తెలుసుకుంటే తర్వాత మనం టెన్సెస్ గురించి వాడుకోవచ్చు. ఇక్కడ కంప్లీట్ టెన్సెస్ నుంచి. సో పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు షీ హ్యాస్ కమ్ అని చెప్పాం, ఇక్కడ బీన్ కూడా వస్తుంది అనమాట. హ్యాస్ బీన్ అంటే అప్పుడు ఆవిడ చేస్తూ ఉంది, మొదలైంది, ఇంకా కంటిన్యూ అవుతుంది ఆ వర్క్ అని చెప్పడానికి ఏం చేస్తాం, షీ హాస్ బీన్ వర్కింగ్ ఫర్ 3 days. ఆవిడ 3 రోజుల నుంచి పని చేస్తూనే ఉంది, అప్పుడు మొదలెట్టింది, ఇంకా జరుగుతూనే ఉంది అనే దానికి మనము ఈ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేది చెప్తాం అన్నమాట. సో అలాగే షీ హాస్ బీన్ వర్కింగ్ సిన్స్ మండే, సోమవారం నుంచి చేస్తుంది. ఇక్కడ ఏంటంటే ఫర్, సిన్స్ అనేది ఈ 2 ప్రెపోజిషన్స్ ఎలా వాడాలి అనేది చాలా ఇంపార్టెంట్. ఈ టెన్స్ లో మనం ఎక్కువ వాడుతుంటాం పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ లో. షీ హాస్ బీన్ వర్కింగ్ ఫర్ 3 days, పీరియడ్ ఆఫ్ టైం. ఇక్కడ ఏంటి, పాయింట్ ఆఫ్ టైం. షీ హాస్ బీన్ వర్కింగ్ సిన్స్ 9 AM, సిన్స్ ఎస్టర్డే, సిన్స్ మండే, ఓకే, సిన్స్ జనవరి, అలా చెప్తాం అనమాట. సో ఇది మనకు పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్సెస్ లో కూడా ఈ హ్యాస్, హ్యావ్ ఎలా వాడతాము అని. ఇక్కడ షీ ఉంది కాబట్టి హ్యాస్, దే ఉంటే హ్యావ్, ఐ ఉంటే హ్యావ్. అలా ఇంకొక యూజ్ ఏంటంటే 5th యూజ్ ఎక్కడ మనం వాడతాం. 5th యూజ్ అనేది అంటే ప్యాసివ్ వాయిస్ లో వాడతాం. యాక్టివ్ ప్యాసివ్ వాయిసెస్ గురించి మనం ఇంకా ముందు చదువుతాం. ఈ ప్యాసివ్ వాయిస్ మనం ముందు నుంచి చెప్పుకుంటూనే ఉన్నాం. రామ కిల్డ్ రావణ, రావణ వాజ్ కిల్డ్ బై రామ. ఆ ప్యాసివ్ వాయిస్ ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ ఎలా అవుతుంది. ఇక్కడ కూడా అంతే చూడండి. ఇక్కడ ప్యాసివ్ వాయిస్ లో ఎలా వాడతామంటే, ద గర్ల్ హ్యాస్ బీన్ అడ్మిటెడ్ ఇన్ ద హాస్పిటల్, షీ హాస్ బీన్ అడ్మిటెడ్ ఇన్ ద హాస్పిటల్. ఇక్కడ షీ హాస్ బీన్ అడ్మిటెడ్ ఇన్ ద హాస్పిటల్. ఇక్కడ ఏంటంటే ప్యాసివ్ వాయిస్ లో ఎలా వాడతామంటే, ద థీఫ్ హ్యాస్ బీన్ అరెస్టెడ్, ద థీఫ్ హ్యాస్ బీన్ అరెస్టెడ్, అండ్ అట్ ద సేమ్ టైమ్ ద గర్ల్ హ్యాస్ బీన్ అడ్మిటెడ్ ఇన్ ద హాస్పిటల్. అవి కూడా ప్యాసివ్ వాయిస్ లో అనమాట. సింపుల్ గా చెప్తే ప్యాసివ్ వాయిస్. అక్కడ రామాకిల్డ్ రావణాన్ని కాకుండా, ఈ పాస్ట్ టెన్స్ లో కాకుండా ఈ పర్ఫెక్ట్ టెన్స్ లో కూడా మనం ఎలా వాడతాము అనేది మనం చూసుకోవచ్చు అనమాట. షీ హాస్ బీన్ అరెస్టెడ్, షీ హాస్ బీన్ అడ్మిటెడ్, షీ హాస్ బీన్ కిక్డ్, షీ హాస్ బీన్ బీటన్. అలా వాడితే దాన్ని మనం ప్యాసివ్ వాయిస్ అని అంటాం. సో ఐ థింక్ నౌ ఇట్ ఈస్ క్లియర్. సో నెక్స్ట్ విల్ సీ దట్ హ్యాడ్ ఫార్మ్స్. హ్యాడ్ ఎలా ఉంటుంది, ఇదే సేమ్ మనం హ్యాస్, హ్యావ్ ఎలా అయితే వాడామో సేమ్ హ్యాడ్ కూడా మనకు అక్కడ డిడ్ ఎలా వాడతాము. డిడ్ కి అన్నింట్లో కూడా సేమ్ అన్నట్టు ఇక్కడ కూడా హ్యాడ్ ఈజ్ కామన్ ఫర్ ఆల్ సబ్జెక్ట్స్. ఇక్కడ ఆల్ ప్రొనౌన్స్ సేమ్ ఒక్క హ్యాడే ఉంటుంది. హ్యాడ్, హ్యాడెంట్ సేమ్. దానికి పొసెషన్స్ లో ఎలా చెప్తామో దీనికి కూడా హ్యాడ్ కూడా అలాగే చెప్తాము. అది చాలా ఈజీగా ఉంటుంది. సో లెట్ మీ కంటిన్యూ ద సేమ్ హ్యాడ్ ఆల్సో నౌ ఇట్సెల్ఫ్.
ఓకే, ఇప్పుడే చూసాం మనము హ్యాస్ హ్యావ్ గురించి. అయితే హ్యాడ్ ఏంటంటే దానికి పాస్ట్ టెన్స్ అన్నమాట. దీన్ని ఎలా వాడతాము? సేమ్ హ్యాస్ హ్యావ్ కి ఎలా అయితే పొసెషన్ లో వాడామో దీన్ని కూడా పొసెషన్ లో వాడచ్చు. ఐ హ్యాడ్ 2 cars లాస్ట్ ఇయర్ బట్ నౌ ఐ హ్యావ్ నో కార్స్. అలాగే హీ హ్యాడ్ 2 cars లాస్ట్ ఇయర్ బట్ నౌ హీ డజంట్ హ్యావ్ ఎనీ కార్ నౌ. రైట్? సో ఇలా చేస్తున్నప్పుడు మనకు ఎప్పుడు దీన్ని మెయిన్ గా ఇంకా ఇంపార్టెంట్ లో వాడతాము. సేమ్ దీన్ని కూడా అక్కడ కనుక పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లో వాడినట్టుగానే పాసివ్ వాయిస్ లో వాడినట్టుగానే ఇక్కడ కూడా పర్ఫెక్ట్ టెన్స్ పాసివ్ వాయిస్ లో వాడతాం. హియర్ ఏంటంటే ఒక పని చేయడానికి ముందే చేసిన ద ఇంపార్టెంట్ యూజ్ ఆఫ్ హ్యాడ్ ఇస్ దాట్, ముందే చేసిన మరొక పని తెలియచేయడానికి మనము ఈ హ్యాడ్ వాడతాం అన్నమాట. అది ఎలా తెలుస్తుంది మనకి? క్లూజ్, బిఫోర్, వెన్, ఫర్ ఇవన్నీ ఎప్పుడైతే క్లూజ్ అక్కడ వస్తాయో అప్పుడు మనం దాన్ని ఏమనుకోవాలంటే అది హ్యాడ్ ఫార్మా, అది పర్ఫెక్ట్ టెన్స్ లో ఉంది ఆర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ లో ఉంది అనేది చూసుకోవాలన్నమాట. 2 sentences వన్ ఆఫ్టర్ ది అదర్. ఇక్కడ చూస్తే సబ్జెక్ట్, నౌన్, ప్రనౌన్ ఇక్కడ ఏంటంటే వాటిలో లాగా డిఫరెన్స్ ఉండదు. అక్కడ కనుక డూ డస్ లో కూడా సేమ్ థింగ్ అలాగే ఉంటుంది. ఇక్కడ అలా లేదు. ఏదైనా కూడా ఐ, వి, యూ, దే, హీ, షీ, ఇట్, ఆ సింగులర్ నౌన్స్, ప్లూరల్ నౌన్స్ అన్నిటికీ కూడా పదం ఇక్కడ ఒకటే వాడతాము, దట్ ఈస్ హ్యాడ్. రైట్? ఆ హ్యాడ్ వాడి అండ్ ద verb is past participle verb, that is V3 form of the verb. నెగటివ్ కంట్రాక్షన్ చూసుకుంటే didn't, hasn't, haven't ఎలా వచ్చిందో ఇక్కడ అలాగే హ్యాడ్ ప్లస్ నాట్ హ్యాడెంట్ వస్తుంది అన్నమాట. ఇక్కడ కొన్ని నెగటివ్, అసర్టివ్, ఇంట్రోగేటివ్ సెంటెన్సెస్ తీసుకుంటే ఎలా వస్తాయి ఇక్కడ అంటే మనం ఒక ఎగ్జాంపుల్ చూసుకోవచ్చు. ఇక్కడ he had taken online class before he came to college. Had he taken online class before he came to college? A question mark. అంటే ఇది ఇంట్రోగేటివ్ సెంటెన్స్ అన్నమాట. He hadn't taken online class before he came to college. ఇది నెగటివ్ సెంటెన్స్. ఇక్కడ నెగటివ్ ఇంట్రోగేటివ్ సెంటెన్స్ ఏంటి? Hadn't he taken online class before he came to college? Hadn't he taken online class before he came to college? అంటే ఇక్కడ బిఫోర్ వచ్చింది క్లూ చూసారా? సో అలాగే ఆఫ్టర్ అన్ని వేరే కూడా వస్తాయి. సో ఇప్పుడు కూడాను మనము ఈ హ్యాడ్, హ్యాజ్, హ్యావ్ కొంత నాలెడ్జ్ ఉంటే మనకు టెన్సెస్ చేసేటప్పుడు వీటిని ఎలా ఉపయోగించాలి అనేది ఈజీ. ఇప్పుడు హ్యాడ్ ప్లేస్ లో డిడ్ వాడకూడదా అని అంటే డిడ్ ఈస్ కంప్లీట్ పాస్ట్ టెన్స్ అని తెలుపుతుంది. ఇక్కడ హ్యాడ్ అనేది ఏంటిది? ఒక పని చేసే ముందు ఇంకో పని, ఆ పాస్ట్ టెన్స్ కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే అది. కానీ ఇక్కడ డిడ్ ని మనం వాడకూడదు. మళ్ళీ ఇక్కడ డిడ్ ని హ్యావ్ ను హ్యాజ్ తీసుకొని రావచ్చు ఎప్పుడు అంటే దాన్ని క్వశ్చన్ చేసేటప్పుడు మనము ఇంతకు ముందు ప్రెసెంట్ ఫామ్ లో డిడ్ ని తీసుకొచ్చాము. ఓకే, డిడ్ ఐ హ్యావ్, డస్ షీ హ్యావ్, హ్యావ్ అక్కడ తీసాము. ఇక్కడ మనకేంటి హ్యాడెంట్ తో వాడాము. సో క్వశ్చన్ చేసేటప్పుడు మనం హెల్పింగ్ వర్బ్స్ తప్పకుండా బారో చేయాల్సిన అవసరం ఉంటుంది. సో హ్యాస్, హ్యావ్, హ్యాడ్ అనేవి మెయిన్ వర్బ్స్ గా కూడా వాడచ్చు. మనం ఎప్పుడైతే పొజిషన్స్ లో చెప్తామో ఐ హ్యావ్ 2 cars, అది మెయిన్ వర్బ్ గా కూడా వాడచ్చు, ఒక స్థితిని తెలిపేటటువంటి వాడు కూడచ్చు. అలాగే వాటిని మనము క్వశ్చన్స్ ఫామ్ చేసేప్పుడు హెల్పింగ్ వర్బ్ గా కూడా వాడచ్చు. మిగతా సైన్ లో కూడా వాటిని హెల్పింగ్ వర్బ్స్ గా వాడచ్చు టెన్సెస్ లో యూజ్ చేసినప్పుడు. ఐ థింక్ ఇట్ ఇస్ చాలా క్లియర్ అయింది అనుకుంటాను మీకు. మళ్ళీ ఒకసారి పాయింట్స్ అన్ని రాసుకుని చూడండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నేను ప్రతి కామెంట్ ను చదువుతున్నాను, దానికి అనుకూలంగా తీసుకుంటున్నాను ఇంతకుముందు మీకు చెప్పినట్టుగా. అలాగే మీ కామెంట్ బాక్స్ లో తెలియచేయండి మీకు ఇంకా ఇక్కడ ఏమైనా ప్రాబ్లం ఉంటే. ఇది యాక్చువల్ గా దిస్ ఇస్ అ వెరీ బిగ్ టాపిక్. హ్యాస్, హ్యావ్, హ్యాస్ కూడా నేను ఇవన్నీ కలిపి మీకు ఒక క్లాస్ లో చెప్పాను. ఇన్ఫాక్ట్ ఇప్పుడు హ్యాస్ టు, హ్యాడ్ టు అనేవి కూడా ఉన్నాయి ఇందులో. ఇప్పుడు హ్యాస్ బీన్ కూడా మనం తీసుకున్నాం టెన్స్ రూపంలో. ఓకే, హియర్ అండ్ హ్యాస్ కంప్లీటెడ్ అనేది ఒక పర్ఫెక్ట్ టెన్స్ తీసుకున్నాము, పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. అలాగే ఇప్పుడు హ్యాడ్ బీన్ డూయింగ్, హ్యాస్ బీన్ డూయింగ్ అని ఎలా ఉందో హ్యాడ్ బీన్ డూయింగ్ అనేది కూడా వస్తుంది. సో ఐ థింక్ నౌ ఇట్ ఈస్ క్లియర్. ఐ హోప్ anything is there, you just mention it in the comment box and you try another sentence like this. ఇక్కడ మనం ఎలా చేస్తామో అలా మీరు ఒక సెంటెన్స్ తయారు చేయండి. ఎందుకంటే ఇక్కడ సో మెనీ సబ్జెక్ట్స్ ఆర్ దేర్, సో మెనీ ప్రొనౌన్స్ ఆర్ దేర్. ఇక్కడ సబ్జెక్ట్, నౌన్స్ అండ్ ప్రొనౌన్స్ మీరు ఏదైనా తీసుకోండి, అక్కడ ఒక నేమ్ పెట్టండి, ఏదైనా పెట్టి చేయొచ్చు. ఓకే, రైట్? థ్యాంక్ యూ.